దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము వాక్య భాగముగా ఋతు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినమునిచ్చారు, నీకు స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. వాక్య భాగము మీరై ఉన్నారు, మీరు మాట్లాడండి, మాలో ఉండండి, మాతో ఉండండి, మా చుట్టూ ఆవరించి ఉండి అయ్యా, దీనిని ప్రభా అర్థం చేసుకోవటానికి నాయన ఆత్మను మీరు మాకు అనుగ్రహించి, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అంటున్నావు. అటువంటి వినగలిగిన చెవులను మాకు దయచేయండి, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభా. మాట్లాడుచున్నప్పుడు ప్రభా నా నోటికి బోరగా మీరుండి మాట్లాడండి. అనేకులకు నాయన నా తండ్రి ఈ వాక్యము వెల్లడి అగుటతోడనే వారికి వెలుగు కలుగునట్లు మీరు సహాయం దయచేయండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నా తండ్రి టీవీలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ పరిచర్య చేస్తున్న నాయన నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా, నన్ను నా తండ్రి మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఋతు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను మారా అని పిలవవద్దని చెప్పేసి ఆ నయోమి దగ్గరకు ప్రతివారు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, నన్ను మారా మరి నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అని పిలవండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయోమి వాక్యానికి రూతు విశ్వాసకుని మనం పోల్చుకొని వాక్యాన్ని అనుసరిస్తుంటే మనందరము కూడాను మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ శరీరముకు యేసు అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన 33.5 సంవత్సరములు ఈ భూలోకములో జీవించారు. 30 సంవత్సరముల మరి జీవిత చరిత్ర మనందరికీ కూడాను తెలుసు. 30వ ఏట యోర్దానులో మరి ఆయన బాప్తిసం పొంది మరి అద్దరికి వచ్చుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పౌరు రూపంలో వచ్చి అంటున్నాడు కదా, మరి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడనే ఒక శబ్దము మనకు వినబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి శోధనను జయించి మరి ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి 3.5 సంవత్సరములు పరలోక రాజ్య సువార్తను గూర్చి ప్రజలకు బోధిస్తూ అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ మరి ఒకరోజు ప్రభువుల వారి మీదనే మరి ఆ సిలువ నేరము మోపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తితో మరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయనను సిలువ వేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. సిలువ వేయాలని, సిలువకు అప్పగించాలని మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూచినప్పటికీ ఆయనను సిలువ వేయాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన సిలువ వేయాలని ఆ సిలువకు అప్పగించినప్పుడు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో మరి కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొల్గొతా కొండ మీద ఆయనను సిలువ వేసి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత మరి గెత్సెమనే వనములో మరి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అయ్యా మరి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి పాపి యొక్క భారాన్ని ఆయన మోయటానికి ఇష్టపడుతున్నాడు. అదంతా కూడాను మరి ఆ గిన్నెలో ఆయనకు కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థన చేయటము మొదలు పెట్టగానే అక్కడ మరి ఆ పాత్రలో ప్రతి ఒక్కరి పాపం అక్కడ మరి కనబడుతుంది. అది ఆయనకు చాలా భారం అనిపిస్తుంది. అది అయ్యా మరి ఇది నేను మొయ్యలేనేమో, మరి నాకు ప్రక్కకు తీసివేయమని చెప్పేసి మరి తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ పాత్రలోనిది కనుక త్రాగకపోతే మనము ఈ పాపంలో నుండి మనకు విడుదల దొరకదు. కనుక తండ్రి కూడా అంటున్నాడు, అయ్యా మరి అది ఆయన చిత్తాన్ని అని చెప్పేసి మరి ఆయన చిత్తాన్ని అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆయన ఏమంటున్నాడు అంటే మరి అది తీసివేయటానికి ఆయన ఇష్టపట్టలేదు.
కనుక ఆయన ఏది కూడా సమాధానం చెప్పటం లేదు. ఎందుకంటే అది ఆయన త్రాగాలి కనుక. త్రాగకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడాను మరి రక్షణ అనేది రాదు. ఎవరైతే మరి రక్షణ పొందాలి అనుకుంటున్నారో ఆ రక్షణ పొందాలి అనుకున్న వారికి రక్షణ రావాలి అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ పాత్రలోనిది మొత్తము కూడా మరి ఆయన తాగాలి అని చెప్పేసి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. అందుకనే మరి యెహోవా కంట ఆయన నలగగొట్టడం ఆయనకు ఇష్టమైపోయిందంట. ఆయన ఇష్టముగా ఆయనను నలగగొట్టాడంట. ఆయన నలగగొట్టేటప్పుడు కుమారుడు కూడా ఇష్టంగా దాన్ని భరించడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే ఆ పాత్రలోని ప్రతి ఒక్క పాపమును ఆయన త్రాగాడో అప్పుడు ఏం చేసేది అంటే అది మారాగా మారిపోయింది, అది చేదుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మారిపోయి సిలువ వేయుటకు అర్హుడిగా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ చనిపోయి తిరిగి లేచాడు, తర్వాత ఆరోహణమై పరలోకమునికి వెళ్ళాడు. కనుక ఆయన వాక్యము మధురమే అయితే గెచ్చేమనే వనములో ఆయన మారాగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్యం మారాగా మారబడిన విషయము మనం విన్నాం. కనుక వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మారి లోక పాపములను మరి సేవించి మారాగా మారిపోయాడు. ప్రభువు మారాగా మారినందున మనలను శ్రేష్ఠులుగా చేయుటకు మాత్రమే. కనుక అలాగున శ్రేష్ఠులుగా చేయాలి అంటే ఆయన మారాగా అంటే చేదుగా మారిపోవాల్సి వచ్చింది. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడాను ఆయన మరి ఆ సిలువ మీద ఆయనకు త్రాగటానికి చేదు చిరకనిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తాడో ఆయనలో ఉన్న మాధుర్యము మనకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వ సృష్టి సమృద్ధి కలిగిన వాడు. కనుక యుగ యుగాలు జీవించువాడు ఆయనే. కనుక సమృద్ధిగా గొప్ప కృపదేవుడు మనకు మరి తన మహదైశ్వర్యమును గలవాడు. గనక ఆయన మూలంగా ప్రతిదీ కలిగింది. కనుక మరి ఉన్నవైనను రానున్నవైనను రాబోవునవైనను ఏదైనాను సరే ప్రతిదూ ఆయన మూలముగా కలిగినది. ఆకాశము భూమి అందులో సమస్తము ఆయన వలననే కలిగినదని చెప్పేసి మరి వాక్య భాగంలో మనము ఆదికాండంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అన్నిటినీ చేసిన ఆయన రిక్తుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. దేవుడైన యెహోవా ఈ లోకంలోని ప్రజలందరినీ విమోచన కొరకు రిక్తుడిగా ఈ లోకంలోనికి రావటానికి మరి తండ్రి అయిన దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నయోమిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలే మాట్లాడుతోంది. ఏంటి అనంటే దేవుని వాక్యమైన యేసయ్య తండ్రి అయిన యెహోవా ద్వారా రిక్తునిగా వచ్చాడు అని చెప్పేసి మరి నయోమి ద్వారా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సమృద్ధి గలన దానినై వెళ్ళి తిని నన్ను రిక్తురాలినిగా చేశాడు అన్నది. కానీ కరువు వలన బెత్లెహేము వదిలి మోయాబునకు వెళ్ళినది. కానీ సమృద్ధిలో కాదు, వాక్యము దేవుడు కాబట్టి యేసు ప్రభువు సమృద్ధి అయి ఉన్నాడు. గనక ప్రపంచమే ఆయనది. ఆయన సంతృప్తివైన జ్ఞానముతో మరి మనకు సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు. అన్నీ ఆయన ద్వారా ఈ లోకమునకు మనకు మరి కలుగుతూ ఉన్నాయి. కనుక ఆయన లేకుండా ఏది కలగలేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక పాపి అయిన నిన్ను నన్ను రిక్తునిగా ఆయన వచ్చాడు. కనుక నిన్ను నన్ను రక్షించడానికే నాశన పాత్రుడైన సాతాను చేతిలో నుండి నశించిపోతున్న మనలను వెదకి రక్షించుటకు రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే లోకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిననుంది. మనందరం కూడా నశించిపోతున్నాం ఈ లోకంలో. ఈ నశించిపోతున్న ఈ పరిస్థితుల్లో నుంచి మనం విడుదల పొందాలి అంటే మరి యేసయ్య రిక్తుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక వీరు కరువులో వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే యవల కోత సమయంలో ఆరంభంలో బెత్లెహేముకు చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవల కోత కాలము ఆరంభంలో వాళ్ళు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్య రిక్తుడిగా వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి, సమృద్ధి గలవానిగా నిన్ను నన్ను చేయటానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ నయోమి కూడాను మరి తను రిక్తురాలుగా వచ్చింది కదా, మరలా ఆమె సమృద్ధిలోనికి నడిపించబడాలి అంటే మరి ఆ బెత్లెహేమునకు వచ్చినప్పుడు మరి మొదటగా యవల
కోత ఆరంభ కాలంలో వచ్చినట్లుగా మనము 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ ఆ యవల కోత కాలము ఆరంభం అంటే బోయజు అనే వ్యక్తిని కూడా మనము ముందు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బోయజు అనే వ్యక్తి చాలా ఆస్తిమంతుడు కనుక ఆయన పొలంలో పంట పండిస్తూ ఉంటాడు. అప్పటికే యవల కోత కాలం ఆరంభం కాలమని చెప్పబడింది, కానీ ముందు గోధుమ పంటను పూర్తి అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది పూర్తి అయిన తర్వాతే ఈ యవల పంట కోతకాలము. ఆ సమయంలోనే నయోమి మరి రూతు కలిసి బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బోయజు గోధుమ మొదటి పంట, అది విశ్వాసులకు సాదృశ్యంగా మరి కనపడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో గోధుమ గింజ మరి భూమిలో పడి చనిపోతేనే కానీ మరి అనేక గోధుమ గింజలుగా మరి రావు అని చెప్పేసి దేవుడు మరి ఉపమాన రూపంలో మనకు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువుల వారు కూడా గోధుమ గింజగా ఈ భూలోకములో చనిపోయి క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారిని కూడాను గోధుమలుగా మొలిపించాడు. ఎందుకంటే అలాగ మొలిపించినప్పుడు సంఘములో అనేక మంది గోధుమలుగా ఉంటూ ఉన్నారు. కనుక యేసయ్య ఏ రీతిగా మరి గోధుమగా చనిపోయి మరి ఆ గింజ మరి మొలచి మరి అనేక విత్తనములుగా మారిందో, యేసయ్య భూమిలో పడి చనిపోయి మనకు మాదిరి చూపించాడు. మనము కూడా అలాంటి గోధుమ గింజలాగా మరి మనం జీవించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. బోయజు పొలములో మరి గోధుమ పంట పండి పూర్తి అయిపోయినది అనగా యేసు ప్రభువుల యొక్క మరి ఆ కాలము పూర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల కొరకు ఆయన సిలువ వేయబడ్డం, నశించిపోతున్న ప్రజలను రక్షించటానికి మరి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేవడం, ఆయన మరలా పునరుద్ధానుడవడం, మరి ఆయన ఒలీవల పర్వతం మీద ఆరోహణం అవటం, ఇవన్నీ కూడాను గోధుమ పంట పూర్తి అయిపోయినది. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి ముగించారు. కనుక అది గోధుమల పంట కాలము యొక్క వృత్తాంతం. ఎందుకంటే గోధుమ పంట ఉంది, యవల పంట ఉంది ఆ బెత్లెహేములో. కనుక గోధుమల పంట కాలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆ గోధుమను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, గోధుమలతోటి మనము రొట్టె చేసుకుని మరి ఆయన ప్రభురాత్రి భోజనం మనం తీసుకునేటప్పుడు ఆ గోధుమ పిండితోటి రొట్టె చేసుకుని మనం తింటాం. ఎందుకంటే అది నలగగొట్టబడుతుంది, మెత్తన చేయబడుతుంది. మెత్తగా పిండి చేసి నలగగొట్టబడిన తర్వాత దాన్ని రొట్టెగా చేసుకుంటాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కూడాను ఆ రీతిగా నలగగొట్టబడింది, చాళ్ళవలే దున్నబడింది, మెత్తన చేయబడింది. దానిని తండ్రి ఏమంటాడు, యేసయ్య ఏమంటున్నాడంటే, ఇది నా శరీరము, ఇది మీకు నూతన నిబంధన అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన శరీరమును మెత్తన చేశాడు. అదే గోధుమ పంట యొక్క కాలం ఏంటి అంటే అది యేసయ్య కాలం. అది ఆ గోధుమ పంట కాలము మరి ముగిసిపోయిందంట. అంటే యేసయ్య శ్రమపడి తిరిగిలేసి మరి మరలా మనకు నిత్య జీవం ఇవ్వటానికి మరి లోకానికి వచ్చాడన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతే మరి ఈ యవల కాలపు మరి మొదటి సమయంలో మరి రూతును నయోమి మరి ఆ ప్రాంతమునకు వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యవల కాలపు పంట ఆరంభ కాలము అని అంటే, యవలు అనే మాటకు బార్లీ అనే అర్థం. బార్లీ విత్తనాలు ఏ రీతిగా ఉంటాయి అంటే గోధుమ గింజలాగానే ఉంటాయి, కానీ అవి కొంచెం చిన్న సైజులో తెల్లగా మనకు కనబడుతూ ఉంటాయి. కనుక గోధుమ గింజ పరిమాణము మరి పెద్దగా ఉంటుంది, కానీ అది రంగు మట్టిగా మనకు కనబడుతుంది. కానీ మరి యవలు అంటే బార్లీ మనకి తెల్లగా కనబడుతుంది. కనుక బార్లీ గింజ పరిమాణము మరి చిన్నది, అది తెల్లగా ఉంటుంది. యవలు అంటే బార్లీ పంట కోతకాలము వచ్చినది. అంటే గోధుమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి సాదృశ్యంగా మనకు కనబడుతోంది. యవలు అనేది మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతున్నది. ప్రస్తుతము మనము పరిశుద్ధాత్మ దేవుని పంట కాలములో ఉన్నాము. ఎందుకంటే ఇది కోతకాలము. కనుక వాళ్ళు కూడా వచ్చింది కోతకాల సమయమే. ఆ కోతకాల సమయం ఏది అంటే యవలు కోతకాల సమయం. ఆ యవలు ఏంటి అంటే పరిశుద్ధాత్మ కాలం. ఆ పరిశుద్ధాత్మ పంట కాలంలోనికి వాళ్ళు వచ్చారు. కనుక పరిశుద్ధాత్ముడు అనేకులను అభిషేకిస్తూ అనేక మందికి ఆత్మలో బలపరుస్తూ సత్యవాక్యమును బోధిస్తూ అనేక మందిని సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. మరి ఈ రోజుల్లో ప్రపంచమందంతటా కూడా ఈ పరిశుద్ధాత్మ
కుమ్మరింపు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంటున్నాడు కదా, మరి పరిశుద్ధాత్మను ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. ఇప్పుడు వృద్ధులేంటి, మరి యవనస్తులేంటి, ప్రతి ఒక్కరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. అంటే మనము ఈ యవల మరి కాలంలో మనం ఉండాము, ఆ పంట కాలంలో కనుక ఆ పంటను మనము సమృద్ధిగా కోసుకోవాలి. పరిశుద్ధాత్మన పంటను మనము మరి జాగ్రత్తగా మరి సమృద్ధిగా కోసుకోవాలని చెప్పేసి దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మరి ఆ కృపగల దేవుడు పరిశుద్ధాత్మ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో వారి మీద ఆత్మను కుమ్మరింపు జరిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షింపబడిన నీవు నేను కూడాను, యవల పంట కూడా గోధుమ పంట ఎలాగ అవసరమో రక్షించబడిన నీవు నేను కూడాను మరి యవల పంటలోనికి మనము రావాల్సి ఉన్నది. కనుక పరిశుద్ధాత్మను ఖచ్చితంగా మనము పొందుకోవాలి. ఆత్మ మనం పొందుకోకపోతే అంటున్నాడు కదా, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాడు. మరి ఆయన వాడు కాకపోతే ఆత్మ మనలో గనక మరి మనము లేకపోతే మనం ఆత్మ సంబంధముగా ఉండలేం. కనుక ఆత్మ లేనప్పుడు మనము శరీర సంబంధముగా ఉంటాము. మనము ఆయన వారము కాదు అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వారు కారు అంటున్నారు. కనుక ఆత్మ లేకపోతే నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు నాకు సంబంధివి కాదు అని మరి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము అను మరి మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు మోయాబీరాలే, కానీ వాక్యము మరి తను అనుసరించింది కాబట్టి ఆమె సొగసు కలిగినదిగా, దేవునిని తెలుసుకునేదిగా, దేవునితో సహవాసం చేయటానికి ఆమె మరి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు పండు కాలమున బెత్లెహేము చేరుకుంది. ఎందుకంటే మరి ఆయన శ్రమపడిన దినములు అవన్నీ కూడా గోధుమ పంట కాలంలో ముగిసిపోయినాయి. ఆయన నా కొరకు ఒక ప్రత్యేకమైన కార్యం చేసి నన్ను రక్షించాడు. నేను ఆ పాప శాప భారములలో నుంచి నేను బయటికి వచ్చేసాను. నేను నిజదేవుడు ఎవరో తెలుసుకున్నాను. ఆ దేవుని నేను కలిగి ఉన్నాను. కనుక నేను ఆ కాలంలో నుంచి విడుదల పొందాను. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అని అంటే, నేను పరిశుద్ధాత్మ కాలంలోనికి ఆ పంట పండే సమయంలో నేను వచ్చాను. కనుక మరి బెత్లెహేము చేరుకుంది. ఇది ఆహారం దొరికే కాలం. అంటే పరిశుద్ధాత్ముడు నీకు నాకు కూడాను ప్రతి విషయంలో కూడాను సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ చేత వాక్యముతో మనము నడిపించబడినట్లయితే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా మనము మారతాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనము పరిశుద్ధాత్మ కలిగి మనము జీవిస్తూ ఉంటామో ఆ పరిశుద్ధాత్మను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక మరి వాక్యం అనేది మధురంగా ఉంటుంది. కనుక దేవుడే వాక్య స్వరూపి, ఆయన వాక్కుతో మనతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మన నాలుకకు ఇది ఎంతో మధురంగా ఉంటుందంట. అది జుంటె తేనె ధారల కంటే మధురమైనదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక కీర్తనల గ్రంథము 141:6 సర్వశక్తిమంతుడైన దేవుని మాట అంగీకరించుచున్నాను అని అంటున్నాడు. దేవుని మాటలంటే దేవుని వాక్యమే కదా. కాబట్టి మధురము అంటే వాక్యమే అని మనము స్పష్టంగా మరి ఈ వాక్య భాగంలో మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. కనుక దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగము ఏమై ఉన్నది అంటే మరి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విధముగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. కనుక మనందరము కూడాను దేవునిని గుర్తెరిగి ఆ పరిశుద్ధాత్మ కాలంలో మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనతో సహవాసం చేస్తే గనక దేవుడు మనలను విడిచిపెట్టడు. ఎప్పుడు ఆయన మనతోటే ఉంటాడు. మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. మనకు ఏది కావాలో అది మార్గము చూపిస్తూ ఉంటాడు. ఆ మార్గంలో ఆయనతో సహవాసం చేస్తే ఆత్మతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మన తలంపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మరి మన క్రియలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. మన పరిస్థితులన్నింటినీ ఆయన సరిచేస్తూ సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి అంటే యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14 మొదటి నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వాక్య భాగంలో మనకు దేవుడు రాసిన మాటలు ఏంటి అని అంటే, మీరు భయపడొద్దు అని అంటున్నాడు. మరి మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు, మనకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు
స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదునని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయనతో మరి నిత్యము నివాసము చేయాలి అంటే, మరి యుగయుగములో ఆయనతోటి ఉండాలి అని అంటే మన హృదయాలను కలవరపడనీయకూడదు. కలవరపడిన నయోమి మరి భోజనం లేని చోటకు పరుగులు తీసింది, భోజనం ఉన్న దాన్ని విడిచిపెట్టింది. మరి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి తను మారా అయిందని మరి నయోమి అనుకుంటుంది. కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మారాగా చేసి మరి మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన పంపించిన తర్వాత ఆ గోధుమల పంట కాలము పూర్తి అయిపోయిన తర్వాత యవల పంట కాలములో మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పంట పూర్తి అవటానికి గల కారణాలు ఏంటి అని అంటే, దేవుడు వచ్చి నిన్ను నన్ను రక్షించి ఆయన చేదుగా మారిపోయాడు. నువ్వు నేను చేదు అనుకునే అవకాశాలకి ఇంకెవరికి కూడా లేవు. ఎందుకంటే మనకంటే ముందుగా ఆయన చేదుగా మారిపోయాడు. ఎందుకంటే మన పాపమంతా మోయటానికి ఆయన చేదుగా మరి మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మార ఆయన అనుభవించి మనకు ఈ మధురాన్ని ఇచ్చాడు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుని దేవునితో సహవాసం చేస్తావో నీవు మరలా వాక్యం అనే మధురముగా నువ్వు మారిపోతావు. కనుక నీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు మాత్రము విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి కనుక నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక మీరు కరువైన ఖడ్గమైన ఏదైనా సరేగాక మీరు నా యొద్దకు వస్తే చాలు. మీ హృదయాలను స్థిరం చేసుకొని మరి పరిశుద్ధాత్మతో సహవాసం చేసినట్లయితే దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవిని సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఉండటానికి ఏ కొరత లేకుండా అంటున్నాడు కదా, మరి నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానంటున్నాడు. మనమైతే ఈ లోకంలో అనేకం అక్కడ స్థలం కొనుక్కుందాం, ఇక్కడ స్థలం కొనుక్కుందామని వెతుకులాడుతూ ఉన్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకుందామని వెతుకులాడుకుంటున్నాం. కానీ ఆ పరలోకంలో నువ్వు ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు స్థలం వెతుక్కోవాల్సిన పని లేదు, ఇంకా దేనికోసం నువ్వు ఆరాట పడాల్సిన పని అయితే లేదు. కానీ దేవుడే నీకంటే ముందు మారాగా మారిపోయి నిన్ను మధురం చేయటానికి, నువ్వు అక్కడ ఏ లోటు లేకుండా చేయటానికి ఆయన ఏమంటున్నాడంటే, నేను చనిపోయాను, నేను మారాగా మాని చనిపోయి నేను తండ్రి యొద్దకు వెళ్ళాను కదా, ఆ చేదును నేను విరిచివేసి మరలా నీకు మధురమైన పరిస్థితులను కల్పించడానికి నేను మరలా నీ యొద్దకు నేను రాబోతున్నాను అంటున్నాడు. మరి అక్కడికి వెళ్ళాలంటే నీకు మార్గం తెలియదు కనుక నేను వచ్చి వెళ్ళాను, ఆ మార్గంలోనికి నువ్వు రావాలి. ఆ మార్గంలోనికి నువ్వు రావాలి అని అంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మరలా నయోమి మరి ఆ రీతిగా ఉంది అని అంటే మరి తల్లా తన మార్గమును మరి దేవుని వైపుకు తిప్పుకుంది. మరి ఆ కరువు లేని ప్రదేశంలోనికి తన మనసును నిలుపుకుంది. మరి సమృద్ధికరమైన దానిలోనికి తను మరలా వచ్చింది. సమృద్ధి అయినది ఏది అంటే వాక్యమే, మధురమైనది ఏది అంటే వాక్యమే. వాక్యం వైపుకు మరలా ఆమె తిరిగింది కనుక ఆమెకు మరలా సమృద్ధి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమృద్ధి గలదాన్నై వెళ్ళాను రిక్తురాలనుగా అంటుంది. నీకంటే ముందుగా రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రిక్తురాలి తనాన్ని తీసివేయటానికి, నిన్ను విడిపించటానికి, దానిలో నుంచి సమృద్ధి గలదానిగా చేయటానికి, నిన్ను నన్ను మరి జాగ్రత్తగా మరి ఆ పరలోక రాజ్యంలోనికి చేర్చటానికి, ఆయనుండే స్థలంలో సంతోషంగా ఉండటానికి, నిన్ను నన్ను మరలా తీసుకుని వెళ్ళటానికి మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మరలా తిరిగి నీ యొద్దకు రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో మరి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకా మార్పు లేని అనేక మంది జనులు ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘాల్లో ఉన్నారు, మన దేశంలో మన చుట్టుపక్కల ఎంతోమంది రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. కానీ ఆ రక్షించబడటానికి దేవుడు మరలా మరి ఒక దినాన్ని మరి ఒక్కొక్కరికి అనుగ్రహించటం కోసం తండ్రి పాదాల చెంత ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు, ఆయన మారాగా చేయబడ్డాడు, ఆయన చేదుగా చేయబడి నీ జీవితాన్ని మరి మధురంగా చేయటానికి, రుచికరంగా ఉండటానికి మరి ఆ వాక్యాన్ని అనుసరించినట్లయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు మరి అటువంటి పరిస్థితుల్లోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయనుండే స్థలంలో మనము కూడా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే
దేవుని వాక్యమైన మరి యేసయ్యను మనము హత్తుకొని జీవించాలి. కనుక ఆ మధురమైన మరి ఆ నయోమిని రూతు హత్తుకుంది కనుక తను సమృద్ధి కలిగినదిగా ఉంది. తను మరి బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబట్టానికి మరి అన్ని రాలైన రూతుని మరి దేవుడు ఈ గ్రంథంలో లిఖించటానికి మరి అవకాశం దొరికింది. ఎందుకంటే తను మార్పు చెందిన దాన్ని బట్టి వచ్చింది. కానీ తను అలాగే మరి వార్పలాగా తిరిగి వెళ్ళినట్లయితే మరి ఆశీర్వాదమును మరి రూతు కోల్పోయేది. కానీ దేవునిని ఆశ్రయించింది, దేవునిని తెలుసుకుంది, ఆ వాక్యములో ఉన్న మధురాన్ని తెలుసుకుంది. అలాంటి స్థితి నేను పొందుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే తనకు కలిగిందో దేవుడు అన్ని మార్గములు సరళం చేసుకుంటూ ఆమెను మరలా బెత్లెహేములోనికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ బెత్లెహేములో మరి సమృద్ధి గల ఇంటిలోనికి తనను తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. తనైతే అన్ని విషయాల్లో మరి అన్నిటినీ కోల్పోయినప్పటికీ మరలా దేవుడు మరి ఆమెను రిక్తురాలినిగా కాకుండా సమృద్ధి కలిగిన దానిగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక మరి రూతు మరలా సమృద్ధి అయిన జీవంలోనికి వచ్చింది. నీవు నేను కూడా వాక్యాన్ని హత్తుకున్నట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమపడిన విధానమును చేసుకుని మనకంటే ముందుగా ఆయన చేదుగా మారిపోయాడు, మనకంటే చేదుగా మారి నీకు మధురాన్ని ఇచ్చాడు. కనుక అట్టి మధురమైన యేసయ్యను మనము హత్తుకుందాం. మనము కూడాను మరి నయోమి రూతుల వలె ఆశీర్వాదాలు పొందుకుందాం. మనము మన జీవితాలను సరిచేసుకొని దేవునితో సహవాసం చేద్దాం. మన బిడ్డలను అట్టి స్థితిలోనికి మనము నడిపించుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. విన్న వాక్యం ద్వారా మా జీవితాలు పట్టబట్టడానికి సహాయం చేయండి. సరి చేసుకోవటానికి మనసు నిలపండి అయ్యా. రూతు నా తండ్రి తాను సరి చేసుకుని నాయన నీ వైపుకు తిరిగినది నాయన, నిన్ను కలిగి హత్తుకుంది ప్రభువా, నీకు వందనాలు. తన జీవితాన్ని మీరు మధురముగా చేశారయ్యా, నీకు వందనాలయ్యా. మీరు మా కొరకు చేదుగా మారిపోయారయ్యా, మధురాన్ని మాకు ఇచ్చారయ్యా. మీరుండే స్థలంలో మేము ఉండటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారయ్యా. అట్టి కృపను మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. వినుచున్న నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూచుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్యలో నాయన చేస్తున్న నాయన పాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఇంకా మా అనేకమైన రీతిలో వాక్యమును వ్యాప్తి చెందుటకు నాయన బిడ్డ ప్రయాసపడుచుండగా మీ కార్యములు జరిగించండి అయ్యా. నా తండ్రి, ఈ వాక్యము నాయన వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినట్లు ప్రతి కుటుంబంలో అయ్యా వెలుగు వచ్చి అభివృద్ధి చెందినట్లు నీ కృపా కార్యములు జరిగించి మా కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నా తండ్రి, ఈ వాక్యమును ప్రభువా నా తండ్రి మీ నామంలో ముద్ర వేయండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడిన మాటలు నాయన అనేక హృదయంలో ఫలించినట్లు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.